నమస్కారం. మీరు చూస్తున్న ఎస్సీఎన్ వార్తలు. ఎస్సీఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దస్తూరాబాద్ కడెం మండలంలో విస్తృతంగా పర్యటించిన జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా. కేజీబీవీలలో విద్యార్థులకు నాణ్యమైన వసతులు కల్పిస్తూ మెరుగైన విద్యను అందించాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులు రచించారు. మంగళవారం దస్తూరాబాద్ కడెం మండలంలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా కేజీబీవీలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తనిఖీ చేసి సర్ ప్రక్రియను పరిశీలించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత స్థానంలో నివారణ ఆకాంక్షించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు సంబంధించి ప్రజలకు అందుబాటులో వైద్య సేవలు ఉండాలన్నారు. ఈ కర్ డిఓ భోజన్న, డిఎంహెచ్ఓ రాజేందర్, తహసీల్దార్లు, ఎంఈఓలు పాల్గొన్నారు. टेंथ क्लास నుంచి ఎట్లాగో స్టాండర్డ్ ప్యాటర్న్ చేస్తాం. 20 మార్క్స్ అసెస్మెంట్ చేస్తారు. 80 లో 28 మార్క్స్ అయితే కావాలి. అంతే కదా, 28 అవుట్ ఆఫ్ 80 కావాలి. ఇది ఏదో ఒక సమ్ మల్టిపుల్ చాయిస్ కూడా తప్పు చేయడం వల్లనే మీరు నేర్చుకుంటారు. వేరే ఈ మార్గం లేదు. సైకిల్ తెలుసా? ఫస్ట్ టైం పడిపోతాము. ప్రపంచంలో ఏ మనిషి అయినా ఫస్ట్ టైం సైకిల్ అనేది చేయలేకపోయారు. ప్రపంచంలో ఏ దేశమైనా ఏ రీసెంట్గా పెట్టింది కదా. డాక్టర్ గారు ఏం చేస్తానంటే మీరు పిఎస్సి పేరు మీద తీసుకొని బెస్ట్ కదా. అది బెస్ట్ పిఎస్సి క్యాంపస్ ఉంటుంది మన జిల్లాలో అయితే బెస్ట్. ఎన్ క్లాస్కు మేడం అది చూడలేదు. 34 ఇంకా పిఎస్సి వెళ్ళాలి. బట్ ఇప్పటి వరకు చూసిన వాటిలో నిర్మల్ రూరల్ మండల విద్యాశాఖ అధికారిగా రత్నపూర్ కాలనీ పాఠశాల ప్రధానోపాధ్యాయులు విజయస్వప్న నియమితులయ్యారు. ఈ మేరకు పదవి బాధ్యతలు స్వీకరించారు. ఇంతకాలం మీవో పనిచేసే వెంకటేశ్వర్లు 10,000 పొందడంతో విజయస్వప్న ఇన్ఛార్జి మీవో నియమించారు. ఈ సందర్భంలో పలువురు ఉపాధ్యాయులు, నాయకులు నూతన మీవోను సన్మానించారు. మల్లన్నగుట్ట హరిహర క్షేత్రం మంగళవారం జనసంద్రంతో నిండిపోయి జాతరను తలపించింది. పట్టణంలో ఎన్నో ఆలయాలున్నా ఈ ఆలయానికి మంగళవారం వచ్చే భక్తుల సంఖ్య వారానికి పెరుగుతుంది. ఆరోగ్యప్రద శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని మొక్కుకుంటే కోరిన కోరికలు నెరవేరుతుందో భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. ఇసుక పోసే రాంతగా భక్తులు తల్లి వస్తూ స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఆలయ ధర్మకర్తలు వినోదమ్మ, మురళీధర దంపతులు భక్తుల రాకను పురస్కరించుకుని తాగునీటితో పాటు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆలయ గురుస్వామి పి నరసింహమూర్తి, కోశాధికారి వేణుగోపాల్ రెడ్డి భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అన్ని రకాల వసతులు కల్పిస్తున్నారు. ఊహించని రీతిలో భక్తులు తల్లిరావడంతో ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడిపోయాయి. दूध 10 रुपए नो, ये 10 रुपए 60 रुपए।
నిర్మల్ పట్నం బస్టాండ్ సమీపంలో గల మారుతి అండ్ సన్ సత్యం ప్రొవిజన్ స్టోర్ ముందు ఆరోవేశ దినోత్సవం అమావాస్యను పురస్కరించుకొని అన్నదానం చేశారు. సాగర శ్రీ రమాసహిత సత్యస్వామి శివ పంచాయతీ వాసవి కనకపుర ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. దాదాపు 500 మంది అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీలు మాట్లాడుతూ సమాజంలో ఐక్యత, సేవాభావం, ధార్మిక సేవా కార్యక్రమం నిర్వహించడంలో భాగంగా అన్నదాన కార్యక్రమం చేపట్టి తెలిపారు. కార్యక్రమాల కమిటీ సభ్యులు, దాతలు, సేవకులు, భక్తులు పాల్గొన్నారు. సమగ్ర ఓటర్ జాబితా సవరణ గడువును ఆగస్టు 30 వరకు పొడిగించాలని మాదిగల అంబేద్కర్ సంఘం రాష్ట్ర వ్యవసాయ అధ్యక్షులు నిగుల వెంగన్న కోరారు. చాలా మంది ఓటర్లు ముసాయిదా ఓటర్ల జాబితా దరఖాస్తు చేయలేకపోయారని అందువల్ల గడువును పెంచాలని కోరారు. అత్యధిక ఓటర్లు నిరక్షరాలు కావడం వల్ల సమగ్ర ఓటర్ల సర్వే ప్రక్రియలో దరఖాస్తును సమర్పించలేకపోతున్నారని బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు అడ్వకేట్ జగన్మోహన్ అన్నారు. ప్రభుత్వం 24 తేదీ గడువును పొడిగించాలని కోరారు. లేని పక్షంలో చాలా మంది ఓటర్లు రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును కోల్పోయే అవకాశం ఉందన్నారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న ఇబ్బందులు గమనించి గడువును పెంచాలన్నారు. కార్యక్రమంలో ప్రధానంగా చింతకుంట రాజేశ్వర్, లక్ష్మీ యాదవ్, చెరుకు రాజ్యం, రాజేష్, ప్రభాకర్, సాగర్, సంజయ్ తదితరులున్నారు. నిర్మల్ జిల్లా కేంద్రం చెందిన ఇంగ్లీష్ స్టూడెంట్ సంగీత అకాల మరణం చెందారు. ప్రస్తుతం పాత మధ్యబడి ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నారు. స్కూల్ అసిస్టెంట్గా పదవి పొందిన వెంకట గోపాలరావు భార్య సంగీత అకాల మరణం పట్ల నిర్మల్ జిల్లా ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వేణుగోపాల్, ప్రధానంగా చంద్రశేఖరరావు, గౌరవాధ్యక్షుడు కడాల రవీందర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. కుటుంబానికి పాన్సం సానుభూతిని తెలిపారు. ఉద్యోగ ఉపాధ్యాయులకు రావాల్సిన పీఆర్సీ 6 డిఏలను ప్రభుత్వం తక్షణమే ప్రకటించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కలెక్టర్లో వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్ష ప్రదర్శకులు శశరా సుదర్శన్ మాట్లాడుతూ 3 సంవత్సరాల డిఏలను పెండింగ్ ఉంచడం సరికాదన్నారు. తక్షణమే 51% ఫిట్మెంట్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ ఉపాధ్యాయులు పీఆర్సీ రాకపోవడం పట్ల తీవ్ర ఆర్థిక నష్టం జరుగుతుందన్నారు. అలాగే సిపిఎస్ రద్దు చేసి ఓపీ అమలుపరచాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు రామ్ నరేష్, చంద్రప్రకాష్, శ్రీనివాస్, గులాబ్ సింగ్, సాయన్న తదితరులు పాల్గొన్నారు. అనేక రకాల సమస్యలైనటువంటి 317 జీవోను పరిష్కరించడం కావచ్చు, కేజీబీవీల రెగ్యులరేషన్ కావచ్చు, పాఠశాలలో నెలకొన్నటువంటి సమస్యలు కావచ్చు, విద్యారంగానికి సంబంధించినటువంటి అనేక సమస్యలపైన ప్రభుత్వంలో ఉన్నటువంటి నిర్లక్ష్య వైఖరికి నిరసనగా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యం లోపల నిర్మల్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఇవాళ మధ్యాహ్న భోజన విరామ సమయం లోపల నిరసన కార్యక్రమం, అంతేకాకుండా జిల్లా కలెక్టర్ల గారికి వినతి పత్రాన్ని సమర్పించడం జరుగుతుంది. మల్లన్నగుట్ట హరియాణ క్షేత్రంలో ప్రముఖ హెర్బల్ వైద్యులు డాక్టర్ ఉమేష్ గుప్తా ఉచిత మోకాలు నొప్పుల వైద్య శిబిరం నిర్వహించారు. ఆలయానికి వచ్చిన భక్తులు ఉచిత వైద్యం అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు వినోదమ్మ, మురళీరెడ్డి, గురుస్వామూర్తి, కోశాఖర్ వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దస్తూరాబాద్ కడెం మండలంలో విస్తృతంగా పర్యటించిన జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా. ఈ
వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.